హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 2, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మరి డిసెంబర్ 2, 2024 కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే డిసెంబర్ 2 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. సో మరి డిసెంబర్ 2 ఒక టూ ఇంపార్టెన్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనమాట. జాతీయ కాలుష్య నియంత్రణ, దీనిపైన అవగాహన కల్పించాలన్నమాట. ఎలా నియంత్రణ చేయాలని చెప్పి, నివారణ చేయాలని ఇది దినోత్సవం నిర్వహిస్తామండి. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం అండి. నియంత్రణ దినోత్సవం, జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అని చెప్పేసి నిర్వహిస్తామండి. అంటే ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పడింది అనమాట అప్పుడు, అందుకోసం నిర్వహిస్తున్నాం. దీనికి ఒక ఇతివృత్తం కూడా ఇచ్చింది మన భారత ప్రభుత్వం. ఏంటి ఇతివృత్తం ఇచ్చిందంటే క్లీన్ ఎయిర్. అంటే క్లీన్ ఎయిర్ అంటే ఏంటంటే శుభ్రమైనటువంటి ఏముండాలంటే క్లీన్ ఎయిర్ అంటే గాలి అన్నమాట. క్లీన్ ఎయిర్. ఇంకోటి ఇది దేనికి దారి తీస్తుంది? గ్రీన్ ఎర్త్, ఒక హరితయుతమైనటువంటి భూమి అవుతుంది. ఏ స్టెప్ టువర్డ్స్ సస్టైనబుల్ లివింగ్. ఏ స్టెప్ టువర్డ్స్ సస్టైనబుల్ లివింగ్ అని చెప్పేసి అంటే మన సస్టైనబుల్ లివింగ్. సో ఇది ఇతివృత్తం అండి మనకు. ఎందుకోసం అంటే కాలుష్యము ఇది ఎక్కువ అవుతున్నాయి, చాలా పొల్యూషన్ అనేది ఉంది కాబట్టి ఈ పొల్యూషన్ డే మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. డిసెంబర్ 2. ఇదే డిసెంబర్ 2 మరొక ఇంపార్టెన్స్ ఉంది. 1984లో డిసెంబర్ 2 అర్ధరాత్రి అంటే 3వ తారీఖు కూడా అవుతుంది. డిసెంబర్ 2 ఇలా ఒక సంఘటన జరిగిందండి. ఇక్కడ మన భారతదేశంలోనే మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక యూనియన్ కార్బైడ్ కంపెనీలో ఒక రియాక్టర్ పేలిపోయి మిథైల్ ఐసోసైనేట్ అనే వాయువు విడుదలై చాలామంది చనిపోయారు. అందుకే దీన్ని భోపాల్ గ్యాస్ ట్రాజడీ డే అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన రోజుగా కూడా జరుపుకుంటున్నాం. ఈసారి ఈ దుర్ఘటన అనేది ఎక్కడ జరిగింది అంటే 1984లో ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్లో యూనియన్ కార్బైడ్ కంపెనీలో రియాక్టర్ పేలి విడుదలైన వాయువు వచ్చేసి మీథైల్ ఐసోసైనేట్ అనమాట. అది 2 డేస్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇది ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే 1984లో జరిగింది సంఘటన. 2024 నాటికి ఏమవుతుందంటే 40 ఇయర్స్ అండి, 40 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇట్లా కూడా మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఒక న్యూస్ మనకు వార్తల్లో ఉందండి. సో మరొక న్యూస్ ఏంటంటే మనకి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ఇప్పుడు మరోసారి అతను రెండోసారి అధ్యక్షుడు కావడం జరిగింది. అంటే మొన్న నవంబర్ 5, 2024న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. సో మరి డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వీరు ఇప్పుడు మరోసారి అధ్యక్షుడు కావడం జరిగింది. JD1 ఉపాధ్యక్షుడు అయ్యాడు. జనవరి 20, 2025న వీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి. ఇలాంటి క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన ఈరోజు బాగా న్యూస్లో ఉంది. డాలర్ని పక్కన పెడితే బ్రిక్స్ దేశాలపైన 100% సుంకాలు విధిస్తాము అని అడగండి. డాలర్ని పక్కన పెడితే అంటే డాలర్ని అంటే మనకి ఒక అమెరికా కరెన్సీ ఏంటండి డాలర్ని పక్కన పెట్టి మీరు వేరే ఒక సమాజ కరెన్సీని డాలర్ని పక్కన పెడితే బ్రిక్స్ దేశాలపైన 100% అదనపు సుంకాన్ని విధిస్తాం. 100% సుంకం అంటే ఏంటండి? శాంక్స్ విధిస్తామని చెప్పేసి. సో మనకి ఎవరు ఈ వాక్యాలు ఈరోజు న్యూస్లో ఉన్న ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ తన యొక్క సామాజిక వేదిక కూడా ఉందండి. తన సొంతంగా ఏర్పాటు చేసుకోవడం సామాజిక వేదిక, సోషల్ మీడియా వేదిక. ఆ సోషల్ మీడియాని ఏమంటారు? ట్రూత్ సోషల్ అంటాం. సామాజికంగా నేను అంత ట్రూతే చెప్తాను, నిజంగా చెప్తాను అని చెప్పేసి ట్రూత్ సోషల్ అనే ఒక సామాజిక వేదిక, ఒక సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకొని ఇట్లా ప్రకటించడం జరిగిందనమాట. ఇది మనకు న్యూస్లో ఉంది. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో బ్రిక్స్ దేశాల వాళ్ళందరూ కూడా, బ్రిక్స్ అంటే ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో మరి ఈ బ్రిక్స్లో మరికొన్ని దేశాలు కూడా చేరడం జరిగింది. బ్రిక్స్ +5 అయిపోయింది ఈ మధ్యకాలంలో. మరి ఈ మధ్యనే బ్రిక్స్ దేశాల యొక్క సమావేశం, దేశాధినేతలు పాల్గొన్న సమావేశం 2024లో మనకి రష్యాలోని కజన్ అనే ప్రాంతంలో జరిగింది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. ఇలాంటి క్రమంలో
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వాళ్ళు అందరూ ఇది G7 కూటమికి ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడుతుంది. దిస్ ఈజ్ ది ఆర్గనైజేషన్. సో ఒక ఆల్టర్నేట్ టు ద ఒక G7 గ్రూప్ అనమాట. అట్లా ఎస్టాబ్లిష్ కావడానికి ట్రై చేస్తూ ఉంది. 2032 నాటికి అసలు G7 దేశాల ఆర్థిక వృద్ధి రేటుని అధిగమిస్తామని చెప్తున్న సందర్భం ఉంది బ్రిక్స్ వాళ్ళు. ఇలాంటి క్రమంలోనే బ్రిక్స్ వాళ్ళు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వాళ్ళు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది షాంఘై కేంద్రంగా. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. మరి ఇక్కడ అంతేకాకుండా బ్రిక్స్ వాళ్ళు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో మరి వీళ్ళు ఒక సొంత కరెన్సీ అంటే ఇక్కడ వాళ్ళు ఒక బ్రిక్స్ వాళ్ళు అందరూ కలిసి ఒక కరెన్సీని ఏర్పాటు చేసుకొని ఈ కరెన్సీ ద్వారా మనం వ్యాపారం నిర్వహించుకుందామని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రకటించేస్తున్నారు. మన రీసెంట్గా 2024లో రష్యాలో జరిగినటువంటి కజన్ అనే ప్రాంతంలో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశంలో కూడా అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక వ్యాఖ్యలు చేశాడు. మనం ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ చూసుకోవాలి, డాలర్ కాకుండా డాలర్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ క్రమం అనమాట. అందుకోసమే ఇప్పుడు ఈ ప్రకటన మనకు వార్తల్లో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చాలా వార్తల్లో ఉంది. కాబట్టి సో మనకి ఇక్కడ మరి ఇది ఒక వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందా, ఏమవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తన యొక్క సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించాడు. బ్రిక్స్ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది, బ్రిక్స్ వాళ్ళు ఆర్థిక సంబంధించిన విషయంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఏ కేంద్రంగా ఏర్పాటు చేశారు, ఏ నగరం కేంద్రంగా అంటే షాంఘై ప్రధాన కేంద్రంగా సో ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. అలా నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇలాంటి క్రమంలో మనకి మరొక న్యూస్ వార్తల్లో ఉందండి. సో ఏంటి ఆ న్యూస్ అంటే ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్ అంటే అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అంటామండి. FBI అంటే ఈ విచారణ చేసే సంస్థ అనమాట. FBI ఫెడరల్ బ్యాంక్ కాదండి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఎంతో కీలకమైనది అనమాట. ఎందుకోసం అంటే ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో, దేశ భద్రత విషయంలో కీలకమైన సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. మరి FBIకి నూతన డైరెక్టర్గా కశ్యప్ పటేల్ని నియమిస్తున్నట్లు, కశ్యప్ పటేల్ నియమించే అవకాశం ఉన్నట్టు మనకు వార్తలు వచ్చాయి. కశ్యప్ పటేల్ అంటే మన భారత మూలాలున్న వ్యక్తి. యాక్చువల్గా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు అక్కడ అంటే క్రిస్టఫర్ రే పనిచేస్తున్నాడు ప్రజెంట్ అయితే. క్రిస్టఫర్ రే అనేవారు ప్రజెంట్ దీనికి డైరెక్టర్గా. ఈ క్రిస్టఫర్ రే జనవరి 20, 2024 తను 25 పదవికి రాజీనామా చేయాలి. ఎందుకోసం జనవరి 20, 2025 డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. కాబట్టి జో బైడెన్ మంత్రివర్గంలో ఉన్న అందరూ కూడా లేకపోతే వివిధ స్థాయిలో ఉన్న అధికారులు కూడా రాజీనామా చేస్తారు. ఈ క్రమంలో క్రిస్టఫర్ రే స్థానంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్కి నూతన డైరెక్టర్గా భారతీయ మూలాలు ఉన్నటువంటి కశ్యప్ పటేల్ నియమితులు కావడం జరిగిందనమాట. అదొకటి మనకి వార్తల్లో ఉంది. సో అది మనం ఒక వార్తల్లోని అంశంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. అలాంటి విషయాలపైన ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక మరికొంత సమాచారం మనకు ఉందండి. దాంతోపాటుగా మనం చూస్తే ఇక్కడ మరికొంత సమాచారం ఏంటంటే ఒక స్పోర్ట్స్ అప్డేట్ మనకు న్యూస్లో ఉందండి. స్పోర్ట్స్ అప్డేట్ ఇద్దరు వ్యక్తులు అనమాట. అంటే ఒకరు జైషా మనకు న్యూస్లో ఉన్నాడు. సో జైషా అండి తను మనకి అమిత్ షా కుమారుడు. BCCI కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది జైషా. చిన్న వయసులో 36 ఇయర్స్ వయసులో ఇప్పుడు అంటే డిసెంబర్ 1న ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ICCకి సో చైర్మన్ కావడం జరిగింది అనమాట. ICCకి చైర్మన్ కావడం జరిగింది. చిన్న వయసులో ICCకి చైర్మన్ అయిన వారు మన భారతీయుడైనటువంటి జైషా. సో గతంలో మనకి ICCకి అధ్యక్ష బాధ్యతలు ఉన్నవారు ఎవరంటే జగ్మోహన్ దాల్మియా. ఇతను గతంలో ICCకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి నేతృత్వం వహించడం జరిగింది. తర్వాత శరద్ పవార్ గారు కూడా నేతృత్వం వహించారు ICCకి. ఆ విధంగా గట్టిగా పనిచేశారు. వారి తర్వాత శశాంక్ మనోహర్ గారు కూడా పనిచేశారు. శశాంక్ మనోహర్ పనిచేశారు. తర్వాత శశాంక్ మనోహర్ తర్వాత శ్రీనివాసన్ కూడా పనిచేశారు. ఇలా గుర్తుపెట్టుకోండి, ICCకి అధినేతలుగా పనిచేసిన వారు మన భారతీయులు ఇప్పుడు నలుగురు అయ్యారు. ఇప్పుడు నలుగురు తర్వాత ఇప్పుడు ICCకి ఐదో చైర్మన్గా అంటే భారతీయ చైర్మన్గా నియమితులైన వారు ఎవరంటే జైషా. గతంలో పనిచేసిన వారు ఎవరు, ఇప్పుడు ఎవరు నియమితులయ్యారు ఇంపార్టెంట్. ఎవరి స్థానంలో నియమితులయ్యారు మరి జైషా అంటే గ్రేగ్ బార్క్లే స్థానంలో. ఎవరంటే గ్రేగ్ బార్క్లే స్థానంలో నియమితులు కావడం జరిగింది. గ్రేగ్ బార్క్లే స్థానంలో న్యూజిలాండ్కి చెందిన వీరి స్థానంలో నియమితులు కావడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక స్పోర్ట్స్ అప్డేట్ మన న్యూస్లో ఉందండి.
సో ఏంటా న్యూస్ అప్డేట్ అంటే మరొక న్యూస్ స్పోర్ట్ అప్డేట్. మనకు లక్నోలో ప్రతి సంవత్సరం జరుగుతుందండి సయ్యద్ మోడీ టోర్నమెంట్. సయ్యద్ మోడీ టోర్నమెంట్ దేనికి సంబంధించింది అంటాడు. సయ్యద్ మోడీ టోర్నమెంట్ అండి. సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నమెంట్ అండి. సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నమెంట్. మరి అంతర్జాతీయ టోర్నీ 300 అని చెప్పేసి అంటాం. ఇది 2024. ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రతిసారి ఎక్కడ జరుగుతుందంటే ఇది పర్మనెంట్ ప్లేస్ అనమాట. లక్నోలో ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. ఇందులో పురుషుల సింగిల్స్ విజేత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకనా మహిళల సింగిల్స్ విజేత. ఇద్దరు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటారండి. పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి మనకి ఎవరైనా లక్ష్య సేన్ ఈ యొక్క టైటిల్ గెలుచుకోవడం జరిగింది. లక్ష్య సేన్. సో మరి లక్ష్య సేన్ గెలిచాడు పురుషుల సింగిల్స్ విజేత. ఎవరిపైన గెలిచాడంటే జియో హెంగ్ అండి. ఖచ్చితంగా మనోడు కాదు, మన భారతీయుడు కాదు. జియో హెంగ్ ఎవరండి? ఇతను సింగపూర్ దేశం చెందిన వీరిపైన గెలవడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరండి? ఇక్కడ ఇతను విన్నరు, ఇతను రన్నర్. అండ్ మహిళల సింగిల్స్ విజేత పివి సింధు, పూసల్ల వెంకట సింధు. సో మనకి తెలుసు మనకి పివి సింధు, పూసల్ల వెంకట సింధు. మరి పివి సింధు ఎవరిపైన గెలిచి టైటిల్ సాధించడం జరిగిందంటే ఉలుయోయు అండి. ఉలుయోయు. మరి ఉలుయోయు ఎవరు అని చెప్పేసి అంటే వీరు కూడా మనకి ఇక్కడ చైనా దేశం చెందినవారు. ఉలుయోయు పైన వీరు గెలవడం జరిగిందనమాట. పివి సింధు గతంలో 2017లో 2022లో సో ఇలా సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ గెలిచింది. మళ్ళీ ఇప్పుడు 2024లో మొత్తం ఎన్నిసార్లు గెలిచినట్లయిందంటే 3 సార్లు గెలిచినట్టు కావడం జరిగిందనమాట. ఇది మనకు సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ 2024 విశేషాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని పుస్తకాలు ఈరోజు న్యూస్లో ఉన్నాయి, కొన్ని బుక్స్ అండ్ ఆథర్స్. మరి పుస్తకాలు రచయితల్లో మనకు ఒకటి నజ్మా హెప్తుల్లా అండి. మనకు చాలా పేరు మోసినటువంటి రాజకీయ నాయకురాలు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వారు. సో మరి నజ్మా హెప్తుల్లా 6 సార్లు రాజ్యసభ సభ్యురాలైంది, పనిచేసింది. కేంద్ర మంత్రిగా పనిచేసింది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా వారు పనిచేశారు గతంలో. అండ్ రాజ్యసభ ఉపాధ్యక్షురాలు కూడా పనిచేసినటువంటి ఒక మహిళగా ఎంతో గుర్తింపు పొందడం జరిగింది నజ్మా హెప్తుల్లా. ఒక ఆత్మకథ అండి. నజ్మా హెప్తుల్లా ఆత్మకథ ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ అనే ఒక ఆత్మకథ రాయడం జరిగిందండి. తన ఆటోబయోగ్రఫీ అనమాట. బియాండ్ పార్టీ లెన్స్ అంటే ఎవరైనా ఎదగడానికి ఒక పార్టీ ఉంటుందండి ఖచ్చితంగా. అయితే తన పార్టీలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు లేదా భారతీయ జనతా పార్టీలు ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలపైన ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ బియాండ్ పార్టీ లెన్స్ అనే ఒక ఆత్మకథ రాశారు. ఎవరండి ఆత్మకథ? నజ్మా హెప్తుల్లా. సో నజ్మా హెప్తుల్లా కేంద్ర మాజీ మంత్రి, 6 సార్లు రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది నజ్మా హెప్తుల్లా. మరి 1980 నుండి 2016 వరకు 6 సార్లు 2016 వరకు 6 సార్లు రాజ్యసభ సభ్యురాలు, 6 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా మెంబర్గా వీరు పనిచేయడం జరిగిందనమాట. సో వీరు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క మనవరాలుగా వీరు ఎంతో గుర్తింపు పొందడం కూడా జరిగింది నజ్మా హెప్తుల్లా అనమాట. ఇది ఒక ఆత్మకథ అండి, ఆటోబయోగ్రఫీ. ఓకేనండి. సో ఇది మనకి ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తక రచయిత ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఆడడానికి ఉంటుందండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.